క్లౌడ్ ఇంటిగ్రేషన్ మెథడాలజీ చూద్దాం. అసలు ఇంటిగ్రేషన్ మెథడాలజీస్ అంటే ఏంటి? ఇవి ఏంటంటే డిఫరెంట్ అప్రోచెస్ అనమాట. ఈ మెథడాలజీస్ అని డిఫరెంట్ అప్రోచెస్ అని అనొచ్చు, లేకపోతే టెక్నిక్స్ అని అనొచ్చు. ఇవి ఎందుకు వాడుతున్నాం అంటే కనెక్ట్ అండ్ లింక్ వేరియస్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ సిస్టమ్స్ కానీ సర్వీసెస్ టుగెదర్. సో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? అప్లికేషన్స్ అనే కానీ సిస్టమ్స్ అనే కానీ సర్వీసెస్ కానీ అవన్నిటిని మనం కలపాలి, కనెక్ట్ చేయాలంటే దానికంటే కొన్ని టెక్నిక్స్ కానీ అప్రోచెస్ అని ఉంటాయి కదా, అవే మనం డిస్కస్ చేద్దాం. అర్థమైందా? ఇంకోసారి చెప్తా చూడండి. సపోజ్ ఇది ఒక క్లౌడ్ అప్లికేషన్, ఇది ఇంకొక క్లౌడ్ అప్లికేషన్ టూ. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఏదో టెక్నిక్ కావాలి కదా, ఆ టెక్నికే ఇంటిగ్రేషన్ మెథడాలజీ. టెక్నిక్స్ అన్నా అప్రోచెస్ అన్నా ఒకటి, కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? ఈ క్లౌడ్ అప్లికేషన్ అన్నా కానీ, లేకపోతే క్లౌడ్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఇంకేముంటాయి క్లౌడ్ సిస్టమ్స్, ఇవన్నిటిని ఒకటి కనెక్ట్ చేసి టుగెదర్గా చేయడానికి ఒక టెక్నిక్స్ కానీ అప్రోచెస్ కావాలి. వాటిని ఇంటిగ్రేషన్ మెథడాలజీస్ అంటారు. అవి ఎన్ని ఉన్నాయంటే మనకి ఒక 7 ఉన్నాయన్నమాట. 7 ఉన్నాయి. అవి 1 by 1 డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏపీఐ బేస్డ్ ఇంటిగ్రేషన్ అంటారు, ఓకేనా? ఏపీఐ బేస్డ్ ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే క్లౌడ్ సర్వీసెస్ ఎక్స్పోజ్ ఏపీఐస్. అవి ఏపీఎస్ కొన్ని పేర్లు చెప్పినాడు: రెస్ట్ఫుల్, సోప్ అండ్ SOAP అండ్ గ్రాఫిక్ క్యూఎల్ ఎట్సెట్రా దట్ అలౌస్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఏపీఐ బేస్డ్ ఇంటిగ్రేషన్లో ఏపీఐ ఆధారంగా రెండు కనెక్ట్ అయినాయి. ఇలాంటి ఏపీఐస్ వాడి అవి రెండు కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ ఈచ్ అదర్, ఓకేనా? ఇది ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు సపోజ్ దాని యొక్క యూస్ కేస్ చూద్దాం. కనెక్టింగ్ SaaS అప్లికేషన్స్, ఇంటిగ్రేటింగ్ సేల్ఫోర్స్ విత్ ERP. ఇప్పుడు అర్థమైనా? యూజింగ్ ఏపీఐ వాడి కూడా మనం SaaS ఇంటిగ్రేట్ చేసినాడు. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంటిగ్రేటింగ్ సేల్స్ఫోర్స్ అనేది ఒకటి, సేల్స్ఫోర్స్ ERP సిస్టమ్ అనేది ఇంకొక SaaS, అది ఇంకొక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఇది ఒక యూస్ కేస్. ఒకవేళ సెక్యూరిటీ కన్సిడరేషన్ చూసుకుంటే ఎన్క్రిప్ట్ API ట్రాఫిక్ యూజింగ్ TLC అండ్ SSL. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మన API ట్రాఫిక్ని మనము ఎన్క్రిప్ట్ చేసినాం యూజింగ్ TLC అండ్ SSL, ఓకేనా? ఇవి API బేస్డ్ ఇంటిగ్రేషన్ అంటే యూజింగ్ API వీ కెన్ ఇంటిగ్రేట్ అండ్ కనెక్ట్ చేసి కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా ఈచ్ అదర్ బిట్వీన్ దెమ్. ఇది API బేస్డ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వచ్చి మిడిల్ వేర్లో ఏమవుతుందంటే మిడిల్ వేర్ యాప్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయి? ఇది ఒక యాడ్స్ చేసి ఇంటర్మీడియట్ బిట్వీన్ దేనికంట ఇక్కడ క్లౌడ్కి అండ్ ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్ ఈ రెండింటి మిడిల్లో ఏంటిది? ఒక మిడిల్ వేర్ ఉంటుంది. ఆ మిడిల్ వేర్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అన్నమాట బిట్వీన్ క్లౌడ్కి అండ్ ఆన్ ప్రిమిస్ సిస్టమ్స్. మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్కి అయినా, రూటింగ్ అయినా, సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్. సో మిడిల్ వేర్ బేస్డ్ ఆన్ ఈ మిడిల్ వేర్ వాడి మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అర్థమైందా? దేనికి ఇంటిగ్రేషన్ చేస్తావు? క్లౌడ్కి కానీ ఆన్ ప్రిమిస్ సిస్టమ్ కానీ మిడిల్ వేర్ వాడి నువ్వు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. దీనివల్ల ఏమైతే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, రూటింగ్ కానీ, సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి ఇలా ఇంటిగ్రేషన్ చేయడం వల్ల యూజింగ్ మిడిల్ వేర్. దీని యొక్క యూజ్ కేస్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ESB అంటారు ఫర్ హైబ్రిడ్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. ఇది ఒక ఆన్ ప్రిమిస్ సిస్టమ్, ఇది ఒక ఆన్ ప్రిమిస్ సిస్టమ్స్ అటు సైడ్కి వచ్చేసరికి ఇది ఒక క్లౌడ్. ఈ రెండింటికి ఒక మిడిల్ వేర్ వాడి మనం ఈ రెండు ఇంటిగ్రేట్ చేసినాం ఫర్ హైబ్రిడ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, అలా అనమాట. ఇది ఒక యూజ్. సెక్యూరిటీ కన్సిడరేషన్కి వచ్చేసరికి డేటా ఎన్క్రిప్షన్ డ్యూరింగ్ ఇప్పుడు మనకి ఇలా చేయడం వల్ల, మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేటప్పుడు. సెక్యూర్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఆథెంటికేషన్ అయినా ఆథరైజేషన్. థర్డ్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ డేటాబేస్ ఇంటిగ్రేషన్, డైరెక్ట్ డేటాబేస్ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేయవచ్చు. అప్లికేషన్స్ కనెక్ట్ టు క్లౌడ్ బేస్డ్ డేటాబేస్ యూజింగ్ డైరెక్ట్ క్యూరీస్ ఆర్ అప్లికేషన్స్ కనెక్ట్ అవుతాయి అంట యూజింగ్ ఎలా క్లౌడ్ బేస్డ్ డేటాబేసెస్ కానీ అప్లికేషన్స్ కనెక్ట్ టు క్లౌడ్ బేస్డ్ డేటాబేసెస్. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ దేనికి కనెక్ట్ అవుతుంది? క్లౌడ్ బేస్డ్ డేటాబేస్కి కనెక్ట్ అయింది. ఎలా కనెక్ట్ అయింది? యూజింగ్ డైరెక్ట్ క్యూరీస్ తోని అప్లికేషన్ క్లౌడ్ బేస్డ్ డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. దీని యొక్క యూజ్ కేసెస్ వచ్చేసరికి మైగ్రేటింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటాబేసెస్ టు క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, Azure SQL. ఏంటి మన నార్మల్ డేటాబేసెస్ ఉంటాయి కదా, దాన్ని మనము
క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ లాగా ఆన్ ప్రెమిస్ డేటాబేస్ని క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ లాగా మైగ్రేట్ అవుతాం. ఎగ్జాంపుల్గా వచ్చేసరికి అజూర్ అనేది ఒక సర్చ్ ఇంజిన్, దాన్ని అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ లాగా మైగ్రేట్ అయినాం అలా అనమాట. హైబ్రిడ్ క్లౌడ్ డేటాబేస్ సైక్రైజేషన్, ఇది ఇంకొక యూస్ కేస్. ఇంకొకటి ఫోర్త్ వచ్చి క్లౌడ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ మెథడాలజీస్ అనమాట. క్లౌడ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, అప్లికేషన్స్ విత్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఫర్ స్కేలబుల్ డేటా మేనేజ్మెంట్. ఒక మనకి డేటా ఎక్కగాలి, స్కేలబుల్ డేటా కావాలి కదా, సో స్కేలబుల్ డేటా మేనేజ్మెంట్ కోసం ఈ అప్లికేషన్స్ మైగ్రేట్ అప్లికేషన్ విత్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్. ఏవైతే రెండు అప్లికేషన్స్ విత్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయో రెండు కలిసి ఒక కొత్త ఇంటిగ్రేట్ అవుతాయి. దీనికోసం ఫర్ స్కేలబిలిటీ ఆఫ్ డేటా. యూస్ కేసెస్ అయితే యూజింగ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్, చూడండి AWS S3 Azure Blob ఫర్ అప్లికేషన్ డేటా. రెండు ఇంటిగ్రేట్ అవుతుంది దేనికోసం, స్కేలబిలిటీ ఆఫ్ ద డేటా మేనేజ్మెంట్. తర్వాత హైబ్రిడ్ స్టోరేజ్ సొల్యూషన్స్ అంట విత్ ఆన్ ప్రిమిసెస్ కోచింగ్, ఇవి దీని యొక్క యూస్ కేసెస్. తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ వచ్చి సెక్యూరిటీ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, SOA అని కూడా ఉంటుంది. సెక్యూరిటీ ఓరియంటెడ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే యూజెస్ స్టాండర్డైజ్డ్ సర్వీసెస్ టు ఇంటిగ్రేట్. ఇది స్టాండర్డైజ్ సర్వీసెస్ వాడుతుంది దేనికోసం, టు ఇంటిగ్రేట్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్ వయా సర్వీస్ ఓరియంటెడ్ ప్రిమిటివ్స్. అర్థమైందా, క్లౌడ్ని అండ్ ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాయి దేంతో, యూజింగ్ సర్వీసెస్ ఓరియంటెడ్ దాంతో రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎవరు, సెక్యూరిటీ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. తర్వాత దీని యూస్ కేసెస్ మైక్రో సర్వీసెస్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్, తర్వాత రీయూజింగ్ లెగసీ సర్వీసెస్ ఇన్ క్లౌడ్ అప్లికేషన్స్. ఉన్నదాన్ని మనం రీయూజ్ చేస్తాం, లైక్ లెగసీ సర్వీసెస్ అంట క్లౌడ్ అప్లికేషన్స్. తర్వాత సిక్స్త్ వచ్చి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, VPN అనే పేరు మీరు వినొచ్చు. అండ్ డైరెక్ట్ కనెక్ట్, సెక్యూర్లీ కనెక్టింగ్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ టు క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ యూజింగ్. ఓకేనా, మీకు సరిగా కనిపించకపోయినా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ట్యాప్ అయ్యాను ఆటోమేటిక్ డ్రైవ్ లింక్ ఓపెన్ అయితే అక్కడ PDF ఉంటుంది అనమాట. చాప్టర్ PDF ఉంటుంది ఏ వీడియో అయినా సరేనా. అందుకే కొంచెం మీకు కనిపించకపోయినా మీరు అలా చూసేయచ్చు, PDFs డౌన్లోడ్ చేసుకోవచ్చు డ్రైవ్ లింక్. సరే, VPNకి వెళ్ళాం. VPN అండ్ డైరెక్ట్ కనెక్ట్ అంటే ఇది ఈ ఇంటిగ్రేషన్ ఏమైందంటే సెక్యూర్లీ కనెక్టింగ్ ఆన్ ప్రిమిస్ నెట్వర్క్ టు క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. అయితే మన ఆన్ ప్రిమిస్ నెట్వర్క్స్ ఉంటాయో ఆ నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తున్నాం దేనికి, క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్కి కనెక్ట్ చేస్తున్నాం యూజింగ్ VPNతోని ఆ నెట్వర్క్ని క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్కి కనెక్ట్ చేస్తున్నాం. యూజింగ్ VPN అన్న వాడచ్చు, లేకపోతే డెడికేట్ కనెక్షన్స్ అన్న వాడి రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, అది కనెక్ట్ చేస్తున్నారు అనొచ్చు. యూస్ కేసెస్ హైబ్రిడ్ క్లౌడ్ నెట్వర్కింగ్, ఎందుకంటే ఒక నెట్వర్క్ క్లౌడ్ ఒకసారి ఒక డిఫరెంట్ నెట్వర్క్ దేంతో కనెక్ట్ అయింది, ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయింది దేంతో, యూజింగ్ VPN. సో దీని ఒక హైబ్రిడ్ క్లౌడ్ నెట్వర్కింగ్ కూడా అనొచ్చు. సో యూస్ కేసెస్ వచ్చేది సెక్యూర్ రిమోట్ యాక్సెస్ టు క్లౌడ్ సర్వీస్. నేను ఎక్కడో డిఫరెంట్ రిమోట్ ఎక్కడో ఉంటుంది ఈ నెట్వర్క్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మనం ఆ క్లౌడ్ సర్వీసెస్ని, అలా అనమాట. ఇది దీని యొక్క యూస్ కేసెస్. తర్వాత కంటైనర్ బేస్డ్ ఇంటిగ్రేషన్ అంట, లైక్ డాకర్ అని ఉంటుంది, డాకర్స్, కుబర్నెట్స్ అని, ఇవన్నీ NPTELలో మీరు క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అయినప్పటికీ డాకర్ మీరు వెబ్ డెవలప్మెంట్ ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. ఓకేనా, ఈ కంటైనర్స్ ఉంటాయి అన్నమాట. యూజింగ్ కంటైనర్స్ లైక్ డాకర్, కుబర్నెట్స్ ఫర్ కన్సిస్టెంట్ అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్. ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి వాడతారనమాట. అక్రాస్ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ చేయాలంటే ఈ డాకర్స్ కానీ కుబర్నెట్స్ కానీ ఇవి టూల్స్ అనమాట. అండ్ ఆన్ ప్రిమిస్ ఈ కంటైనర్స్ అని అంటారు, ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి వాడతారు డాకర్, కుబర్నెట్స్. ఓకేనా, ఈ కంటైనర్ బేస్డ్ ఇంటిగ్రేషన్ యూస్ కేసెస్ అయితే డిప్లాయ్మెంట్కి పనికొస్తాయి. డిప్లాయింగ్ మైక్రో సర్వీసెస్ అక్రాస్ హైబ్రిడ్ ఒక డిఫరెంట్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్లో మనం డిప్లాయ్మెంట్ చేసేయచ్చు. దట్ ఇన్సూరింగ్ పోర్టబిలిటీ ఆఫ్ వర్క్లోడ్స్, డాకర్స్ కానీ కుబర్నెట్ వాడినాక మనకి పోర్టబిలిటీ అనే ఆఫ్ వర్క్లోడ్స్ ఈజీ ఉంటుంది అనమాట. ఇవన్నీ మన ఏంటి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ మెథడాలజీస్ అన్న.